వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. స్రవంతిపురపు రాజు నాగవర్మ తన కూరమీసాలకు రకరకాల అత్తర్లు పూస్తూ చాలా అపురూపంగా పెంచుకుంటున్నాడు. ఒకనాడు ఆయనకు గడ్డం చేస్తున్న తిప్పడు మాటల్లో పడి ఒక పక్క మీసాన్ని కొంత గీసి పారేశాడు. జరిగిన పొరపాటు గమనించిన తిప్పడు 2-3 క్షణాల్లో రాజుగారు విషయాన్ని తెలుసుకొని తనకి ఉరిశిక్ష విధిస్తాడని గజగజ వణికిపోయాడు. అయితే ఆ సమయంలో తిప్పనికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. తిప్పడు రాజుతో, ప్రభు, ఏ రాజైనా చక్రవర్తి అయినా సరే ఏదైనా బలహీనతకి లోనైతే దాని నుంచి బయటపడలేడు అని అన్నాడు. తిప్పడి మాటలకు పౌరుషం తెచ్చుకొని రాజుగారు, నేను ఎటువంటి బలహీనత నుంచైనా ఇట్టే తప్పించుకోగలను అని అన్నాడు. అది అంత తేలికైన పనేం కాదు ప్రభు, మీకు తరచుగా మీసాలు దువ్వుకునే అలవాటు ఉన్నది. ఒకవేళ అవి లేకపోయినా బుగ్గ మీద చేయి వేస్తారు అన్నాడు తిప్పడు సవాలు చేస్తున్నట్టుగా. రాజుగారి అహం దెబ్బతిన్నది. నేను నీవనేది ఒప్పుకోను, కావాలంటే నా మీసాలు తీసేయి అని అన్నాడు ఆయన. బతుకు జీవుడా అనుకుని తిప్పడు త్వరగా రాజుగారి మీసాలు తీసేశాడు. 1-2 క్షణాలు గడిచేసరికి తిప్పడు అన్నట్లుగా రాజుగారు మీసాలు సవరించుకోబోయి పక్కపక్క నవ్వేశాడు. తర్వాత రాజుగారు తిప్పడన్నది అక్షర సత్యమని ఒప్పుకొని తన మెడలోని హారాన్ని తీసిచ్చి బహుకరించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.